సెకండ్ క్వశ్చన్ ఇంగ్లీష్లో ఉంది, నేను చక్కగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ టేక్స్ 4/5 days యాజ్ బి టేక్స్. ఏ అనేవాడు బి చేసిన పని బి కంటే కూడా రైట్ 4/5 రోజులు. అంటే ఏ కనుక ఏ అండ్ బి ఇద్దరు పనిచేస్తున్నారు, బి గనక 5 రోజులు పనిచేస్తే, బి గనక 5 రోజులు పనిచేస్తే ఏ బి పనిచేసిన రోజులకు 4/5 days పనిచేస్తాడు. 4/5 ఆఫ్ 5 ఎంత? 4 days. ఇది ఫస్ట్ స్టేట్మెంట్కి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. ఏ అనేవాడు బి చేసిన పని యొక్క రోజుల్లో 4/5 వంతు చేస్తాడు. 4/5 వంతు చేస్తాడు. అంటే బి అనేవాడు 5 రోజులు పనిచేస్తే ఏ అనేవాడు 4/5 ఆఫ్ 5 4 రోజులు పనిచేస్తాడు. 4 రోజులు పనిచేస్తాడు. 4 రోజులు పనిచేస్తాడు. టైమ్ అండ్ వర్క్లో థంబ్ రూల్స్ సార్. మీరు ఏ టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లమ్స్ చేసినా, మీరు ఏ టైమ్ అండ్ వర్క్, కాలము అండ్ పని ఏ ప్రాబ్లమ్స్ చేసినా, ఏ ప్రాబ్లం చేసినా క్వశ్చన్లో కనుక రోజులు ఇస్తే దాన్ని ఎఫిషియన్సీగా మార్చుకోండి. దాన్ని ఎఫిషియన్సీగా మార్చుకోండి. రైట్? ఎన్ని రోజులు పనిచేశాడు, రోజుకు ఎంత పని చేశాడు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఎన్ని రోజులు పనిచేశాడు అనేది రోజుకు ఎంత పనిచేశాడుగా మార్చుకోండి. రోజుకు ఎంత పనిచేశాడుగా మార్చుకోండి. ఎఫిషియన్సీ అంటే యూనిట్స్ పర్ డే. ఏదైతే డేస్ రోజులు గనక క్వశ్చన్లో ఇస్తే యూనిట్స్ పర్ డేగా మార్చుకోండి. చాలా వరకు క్వశ్చన్లను మనము టైమ్ అండ్ వర్క్ చాలా ఈజీగా పెన్ను పెట్టకుండా సాల్వ్ చేయొచ్చు. రైట్? డేస్. సపోజ్గా నేను ఒక ప్రాబ్లమ్ని 10 నిమిషాల్లో సాల్వ్ చేస్తున్నాను, నా ఫ్రెండ్ ఏమో ఆ ప్రాబ్లమ్ని 5 నిమిషాల్లో సాల్వ్ చేస్తున్నాడు. వాడు 5 నిమిషాల్లో సాల్వ్ చేసే ప్రాబ్లమ్ని నువ్వు 10 నిమిషాల్లో సాల్వ్ చేస్తున్నారు. అంటే నీ ఫ్రెండ్ నీకంటే ఎఫిషియంట్. ఎక్కువసేపు కనుక నువ్వు తీసుకుంటే యు ఆర్ లెస్ ఎఫిషియంట్. అంటే డేస్ అండ్ ఎఫిషియన్సీ అనేది విలోమంలో ఉంటుంది. విలోమంలో ఉంటుంది. నేను ఒక పనిని ఎక్కువ రోజులు అదే పని చేయడానికి తీసుకుంటున్నా అంటే నేను తక్కువ ఎఫిషియంట్. అంటే నా ముందు 5 బాళ్ళు ఉంది, 5 బాల్లో నేను ఒక 15 రన్లు కొట్టాను. నా ఫ్రెండ్ ఏమో 5 బాల్లో 8 రన్లు కొట్టాడు. హూ ఈజ్ ద ఎఫిషియంట్ బ్యాట్స్మెన్? ఐ ఆమ్ ది ఎఫిషియంట్ బ్యాట్స్మెన్. రోజులు పెరిగే కొద్దీ రైట్ నా యొక్క ఎఫిషియన్సీ తగ్గుతుంది. ఎఫిషియన్సీ నాది ఎక్కువ ఉందంటే అదే పనిని నేను తక్కువ రోజులో చేస్తాను. టైమ్ అండ్ వర్క్లో ఏ క్వశ్చన్ అయినా డేస్ని ఎఫిషియన్సీగా మార్చుకుంటే చాలు. ఏ 4 రోజుల్లో పనిచేస్తాడు, బి 5 రోజుల్లో పనిచేస్తాడు. నాకు డేస్ ఇచ్చాడు కాబట్టి నేను ఎఫిషియన్సీగా మార్చుకుంటాను. రైట్? ఇది 4:5 రేషియో. ఎఫిషియన్సీ ఏ డే రేషియోలో ఉంటుంది? 5:4లో ఉంటుంది. ఎందుకు సార్? డేస్ అండ్ ఎఫిషియన్సీ అనేది విలోమములో ఉంటుంది. A:B రోజుల్లో 4:5 ఉంటే ఎఫిషియన్సీ 5:4 ఉంటుంది. రైట్? అంటే వీడు 5 యూనిట్లు పర్ డే చేస్తే వీడు 4 యూనిట్లు పర్ డే చేస్తాడు. అంటే ఒక రోజు గడిచిపోయింది. ఒక రోజు గడిచిపోతే ఏ ఏమో 5 యూనిట్లు, బి ఏమో 4 యూనిట్లు, మొత్తం 9 యూనిట్ల పని అయిపోయింది ఒక రోజులో. కానీ నాకు మొత్తం ఎన్ని రోజులు పనిచేయాలన్నాడు? 20/3 రోజులు పనిచేయాలన్నాడు. ఒక రోజుకి ఇద్దరు కలిస్తే 9 యూనిట్ల పని అయిపోతుంది. కానీ నాకు వాళ్ళు మొత్తం ఎన్ని రోజులు పనిచేయాలి? 20/3 రోజులు పనిచేయాలి. అంటే 20/3 × 9 ఎన్ని యూనిట్ల పని చేయాలి? 60 యూనిట్ల పని చేయాలి. 60 యూనిట్ల పని చేయాలి. క్వశ్చన్ ఏమన్నాడు? ఎఫిషియన్సీ ఆఫ్ బి అడిగాడు. ఎఫిషియన్సీ ఆఫ్ బి ఎంత? 4 యూనిట్లు పర్ డే. ఒక రోజు 4 యూనిట్లు పనిచేస్తాడు. 60 యూనిట్లు అంటే ఎన్ని రోజులు ఎంత ఎఫిషియన్సీ ఉన్నది? 15 ఎఫిషియన్సీ ఉన్నది. అదే పర్సంటేజ్ కాబట్టి 100/15. 100/15 ఎంత? 6 2/3%.
చాలా ఈజీ క్వశ్చన్, ఏది పెన్ను పెట్టకుండా చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఏ అనేవాడు బి చేసిన పని రోజుల్లో 4/5 వంతు చేస్తాడు. అంటే బి 5 రోజుల్లో పని చేస్తే ఏ అనేవాడు 4/5 × 5 4 రోజుల్లోనే పనిచేస్తాడు. ఏ 4 రోజుల్లో పనిచేస్తే బి 5 రోజుల్లో పనిచేస్తాడు. డేస్ అండ్ ఎఫిషియన్సీ, రైట్? ఈ ఎఫిషియన్సీ అంటే యూనిట్స్ పర్ డే, అది విలోమంలో ఉంటుంది. ఎందుకు సార్ విలోమంలో ఉంటుంది? పని ఎక్కువ రోజులు తీసుకున్నానంటే నేను లెస్ ఎఫిషియంట్. ఇది 4:5 కాబట్టి నాకు ఆన్సర్ ఏమొస్తుంది? 5:4. ఇది 5:4. ఒక రోజులో ఏ 5 యూనిట్లు పనిచేస్తే బి 4 యూనిట్లు పనిచేస్తాడు. అంటే ఒక రోజు గడిచిన తర్వాత ఇద్దరూ కలిసి 9 యూనిట్ల పనిచేస్తారు. కానీ నాకు మొత్తం ఎన్ని రోజులు పనిచేయాలి? 20/3 రోజులు పనిచేయాలి. 20/3 × 9 అంటే మొత్తం 60 యూనిట్ల పని కావాలి. 60 యూనిట్ల పని కావాలి. 4 యూనిట్స్ బై 60. 4/60 ఎంత? 1/15. 6 2/3. 6 2/3 అంటే 20/3. పర్సంటేజ్ అంటే 1/100. 1/15. ఇక్కడ వీడి ఎఫిషియన్సీ ఎంత? 4 యూనిట్స్ పర్ డే. నాకు కావాల్సింది ఎంత? 60. వీడేమో 4 మొత్తం ఎంత చేస్తాడు? 60. 4/60. 4/60 అంటే వీడి ఎఫిషియన్సీ ఎంత? 1/15. 1/15ని పర్సంటేజ్ రూపంలో ఆన్సర్ ఇచ్చాడు. 6 2/3. 6 3s are 18. 18 + 2 ఎంత? 20. 20/3. 21s are 25s are. ఎప్పుడు క్వశ్చన్లో డేస్ ఇచ్చినా దాన్ని ఎఫిషియన్సీగా మార్చుకోండి. కొన్ని క్వశ్చన్లకు మనకు ఏం చేయకుండానే మనకు ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ వస్తుంది. ఏ మ్యాన్ పర్చేజెస్ 2 fans ఫర్ ₹2160. మీరు చేసే మెథడ్ ఏంటంటే, రైట్ మెథడ్, 2 ఫ్యాన్లు కొన్నాడు సార్. సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 ప్లస్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వలెంట్ టు 2160. మీకు టీచర్లు కూడా ఇలా రాస్తే అలానే అలవాటు అవుతుంది. CP1 ప్లస్ CP2 ఇట్ ఈజ్ 2160. ఒక ఫ్యాన్ ఏమో SP ఈజ్ ఈక్వలెంట్ టు SP1 ఈజ్ ప్రాఫిట్ మీద కొన్నాడు సార్. 1 + 15%. SP ఈజ్ ఈక్వలెంట్ టు CP × 1 + ప్రాఫిట్. SP2 ఈజ్ ఈక్వలెంట్ టు SP2 ఈజ్ ఈక్వలెంట్ టు CP2 × 1 - లాస్ పర్సంటేజ్. ఏమన్నాడు? నో ప్రాఫిట్ నో లాస్. అంటే టోటల్ SP, టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వలెంట్ టు టోటల్ కాస్ట్ ప్రైస్. టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వలెంట్ టు టోటల్ కాస్ట్ ప్రైస్. అంతే కదా సార్? మీరు ఈక్వేట్ చేస్తారు, ఆన్సర్ వస్తుంది. అరే టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఈక్వలెంట్ టు టోటల్ కాస్ట్ ప్రైస్, ఈ స్టేట్మెంట్కి అర్థం చెప్పండి సార్. నో ప్రాఫిట్ నో లాస్ అంటే ఒక వస్తువు ఏ మీద ₹15 లాభం వస్తే వస్తువు బి మీద ₹9 లాస్ వచ్చింది. అప్పుడే నాకు నో ప్రాఫిట్ నో లాస్. ఏ అండ్ బి అనేవి 2 వస్తువులు కొన్నాను. నో ప్రాఫిట్ నో లాస్ అంటే కొన్న ధర అమ్మిన ధరకు సమానము. ఇది ఎంతకైతే ₹15 ఎక్కువ కమ్మితే నాకు వచ్చిందో అది తక్కువ కమ్మితే అదే వచ్చింది. ఈ 15A ఈజ్ ఈక్వలెంట్ టు 9B ఎక్కడి నుంచి వచ్చింది సార్? కొంచెం ఆలోచించి చూడండి. మీరు ఇలా చేసినా మీకు ఆన్సర్ వస్తుంది. టోటల్ SP CP1 1 + 15% ప్లస్ CP2 × 1 - 9%. CP ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. మనం మ్యాథ్స్ని సింపుల్ లాజికల్గా చూస్తే చాలు. CP2 ఏమైంది సార్? CP1 × 15 CP2 × 9. CP1ని A అనుకున్నాను, CP2ని B అనుకున్నాను. అరే నాకు లాభము నష్టము రాలేదయ్యా. దీని మీద నాకు ₹15 ఎక్కువ వస్తే దాని మీద నాకు ₹9 నష్టం వచ్చింది. సో కాబట్టి మొత్తము నో ప్రాఫిట్ నో లాస్కి వచ్చింది. ఇది చూడంగానే A/B ఏమైంది? 9/15. 9/15 అంటే 3/5. ఫస్ట్ వాల్యూ సెకండ్ వాల్యూ కంటే తక్కువ ఉండాలి. చూడంగానే ఇది ఎలిమినేట్ అయిపోయింది, ఇది ఎలిమినేట్ అయిపోయింది, ఇది ఎలిమినేట్ అయిపోయింది, ఇది ఎలిమినేట్ అయిపోయింది. ఆర్ యూ ఆల్ విత్ మీ? 3:5. 3:5లో ఏముంది చూడండి సార్. ఇది 0 0 క్యాన్సల్. 27 3s are 27 5s are.
3:5. అరే నాకు ఇక్కడ 710లో 71 అనే ప్రధాన సంఖ్య కనబడుతుంది. 145 71 తోటి డివైడ్ కాదు, 3:2 వచ్చే ఛాన్సే లేదు. నేను ఒక వస్తువుని నో ప్రాఫిట్ నో లాస్లో కొన్నాను. అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, దీన్ని మ్యాక్స్, ఇప్పుడు నేను ఈ 2 పెన్లు తీసుకున్నాను, దీని మీద నాకు 15 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది, దీని మీద నాకు 9 రూపాయలు లాస్ వచ్చింది, రైట్. ఈ 2 కలిపితే కొంత కొన్నాను, దీని మీద ప్రాఫిట్ వచ్చింది, దీని మీద లాస్ వచ్చింది, మొత్తం కూడితే నాకు నో ప్రాఫిట్ నో లాస్ వచ్చింది. దీని మీద వచ్చిన ప్రాఫిట్ దీని మీద వచ్చిన లాస్ తోటి సమానము. 15A = 9B. సార్ ఇక్కడ ఏ అండ్ బి ఏంటి సార్? ఏ అనేది మొదటి వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్, బి అనేది ఏంటి? రెండో వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్. ఇదంతా మీరు సోది చెయ్యొద్దు సార్. ఇదంతా మీరు సోది చేసి టైం వేస్ట్ చేసుకోకూడదు. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ వెరీ మచ్ క్లియర్ టు యూ. మొదటి వస్తువు మీద వచ్చిన 15 రూపాయలు ప్రాఫిట్, రెండవ వస్తువు మీద వచ్చిన 9 రూపాయల లాస్కి సమానమైనప్పుడే నాకు నో ప్రాఫిట్ నో లాస్ వస్తుంది. అందరికీ ఈ లాజిక్ అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. మనము మ్యాథ్స్ని కానీ రీజనింగ్ని కానీ చాలా తెలివితోటి సాల్వ్ చేస్తాం సార్. మొదటి వస్తువు 3, రెండవ వస్తువు 5. మొదటి వస్తువు యొక్క వాల్యూ రెండవ వస్తువు వాల్యూ కంటే తక్కువ. ఇక్కడేమో మొదటి వస్తువు ఎక్కువ ఉంది, ఇది తీసేశాను. ఫస్ట్ మొదటి వస్తువులో 710, రైట్, 710. ఇదేమో 3 మల్టిపుల్ అని నాకు కనబడుతుంది. 710 3 మల్టిపుల్ కాదు, కాబట్టి ఏ తీసేశాను. ఆన్సర్ ఎంత? 8, 10 and 14, 50. ఐడియా ఏంటంటే, ఒక ఒరిజినల్ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ కోర్స్ చూసుకోవడము, మీరు సాల్వ్ చేసే పద్ధతి ప్లస్ అనిల్ నాయర్స్ వే ఆఫ్ సాల్వింగ్.